హాయ్ అండి, వెల్కమ్ టు సిరి వంటలు. ఈరోజు మన ఇంట్లో కాకరకాయ పులుసు. దానికోసం కాకరకాయలు, చింతపండు, చింతపండు పులుసు కదా, చింతపండు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, ఆవాలు, కొంచెం పసుపు, చిటికడంత పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర, మెంతులు, జీలకర్ర మెంతుల పొడి, ఉప్పు, కారం, మంచినూనె, ఉల్లిగడ్డలు, 5-6 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, తర్వాత కరివేపాకు, కొంచెం చక్కెర లేకపోతే బెల్లం మీ ఇష్టం. తర్వాత నువ్వులు, దాన్ని నువ్వులు పొడి చేయాలండి. ఇప్పుడు స్టార్ట్ చేద్దామా? కాకరకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కోసేసి దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసేసి బాగా మెత్తగా పిసికేయండి. అది ఎందుకు? చేదు పోతుంది కదా, కాకరకాయ అంటే చేదు కదా. అలా కలిపేసి పక్కన పెట్టేయండి ఒక 15 మినిట్స్ తర్వాత తీసి చూడండి. మొత్తం దానికి ఉప్పు పసుపు వల్ల ఆ వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. అదంతా చేసేసి అది అలా పిండేసి వాటర్ మొత్తం తీసేయాలండి. తీసేస్తే కొంచెం చేదు పోద్ది. మీకు ఇలా చేదుగానే తినడం ఇష్టం అని అంటే ఇవన్నీ ఏం చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా చేసుకోవచ్చు. కానీ నాకు చేదు ఇష్టం లేదు కాబట్టి మా అమ్మకి అది బాగా తెలుసు కాబట్టి ఇలా చేసింది అనమాట. సో అలా కడిగేసి తర్వాత ఒక్కసారి నార్మల్ వాటర్లో అలా ఒకసారి కడిగేసి పక్కన పెట్టేసుకోండి. అంటే కాకరకాయ చాలా మంచిది, చేదు మనకు మంచి చేస్తుంది. కాకపోతే నాకు అంత మంచి అవసరం లేదు అందుకని. ఓకే, అలా మొత్తం అన్ని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసి బాని పెట్టేసి ఆయిల్ పోసేయండి. ఆయిల్ పోసేసి అందులో కొంచెం శనగపప్పు ఉంటుంది కదా, శనగపప్పు వేసేయండి. అది కొంచెం వేయించాలన్నమాట. ఇది ఒక 1 స్పూన్ వేయండి శనగపప్పు. శనగపప్పు వేసేసి కొంచెం ఆవాలు, తర్వాత కొంచెం జీలకర్ర వేసేసి వేయించండి. వేయించి తర్వాత ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, ఆ ఎండుమిరపకాయలు కూడా దాంట్లో వేయండి. ఇది పోపు అంటారు కదా దాదన్నమాట. కొంచెం అది లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చేయండి. దాని తర్వాత ఉల్లిగడ్డలు వేయండి. ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసేసి వేయించాలి. ఇది కొంచెం లైటిష్ బ్రౌన్ కలర్ వేయించడం నార్మల్గా వేయించడమే అండి. అది వేసేసిన తర్వాత చూడండి ఎలా ఉంటుందో. అదిగో అలా ఇలా వస్తుందన్నమాట. వేయించిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం దీంట్లో. మీకు కావాల్సి ఒక 1/2 స్పూన్ కూడా వేసుకోవచ్చు. తర్వాత చిటికెడంత పసుపు వేసి బాగా కలిపేయండి. కలిపేసిన తర్వాత ఇందులోకి ఇప్పుడు కాకరకాయ ముక్కలను అన్ని కడిగేసి పెట్టుకున్నాం కదా, వాటిని వేయండి. కొంచెం ఫ్రైజ్ లాగా చేయాలండి. అంటే అది కొంచెం ఆ ఉన్న చేదు కూడా కొంచెం పొయ్యి ఉంటుందన్నమాట. సో అలా పెట్టేసి ఒక 10 మినిట్స్ వదిలేయండి. అది ఉడికిన తర్వాత కొంచెం చూడండి, అది వేయించిన తర్వాత ఇదిగో ఇలా ఫ్రై. సో అందులో కొంచెం ఉప్పు వేయండి, తగినంత ఉప్పు అండి. 1/2 స్పూన్ ఉప్పు వేసింది మా మమ్మీ, మీకు తగినంత వేసుకోండి. తర్వాత కొంచెం కారం వేసేసి ఇది ఫ్రై లాగా చేసేయండి. ఇప్పుడు చూడండి దాంట్లో కొంచెం చక్కెర కానీ బెల్లం కానీ మీ ఇష్టం. బెల్లం వేసుకుంటే ఇంకా బాగుంటుందంట. మా ఇంట్లో బెల్లం లేదు కాబట్టి మా మమ్మీ చక్కెరతో సరిపెట్టింది. తర్వాత మన చింతపండు పులుసు మెయిన్ ఇంగ్రీడియంట్. మన చింతపండు పులుసు పోసేసి మీకు ఎంత కావాలో అంత నిమ్మపండు సైజు ఉన్న చింతపండుని తీసుకొని దాంట్లో వేసింది ఫస్ట్. తర్వాత కొంచెం నీళ్ళు పోయండి. ఇందులో ఒక 1.5 గ్లాస్ వాటర్ పోసుకోవచ్చు. అలా పోసేసిన తర్వాత టేస్ట్ ఉందా లేదా అని చెప్పేసి నా మీదే ప్రయోగాలు అవన్నీ చేసి చూశాను. బాగుంది అనగానే సర్లే అని చెప్పేసి వదిలేసింది. లేదు ఉప్పు తక్కువైందంటే ఉప్పు వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు అవి రెండు వేసేసి మూత పెట్టేయండి. ఒక 15 మినిట్స్ అది ఉడకనివ్వండి. ఇదిగో ఇలా మసులుతూ ఉంటుంది కదా, అలా చింతపండు పులుసు అంతా మరిగిపోవాలన్నమాట. అలా మరిగిపోయిన తర్వాత లాస్ట్లో ఆ నువ్వుల పొడి ఉంది కదండి, నువ్వులని పొడి వేసేసి అది వేసేసి ధనియాల పొడి కూడా వేసేయండి. జీలకర్ర మెంతుల పొడి కూడా వేయాలండి దీంట్లో. వేసేస్తే పర్ఫెక్ట్. కలిపేయండి. ఇది అయిన తర్వాత ఒక 5 నిమిషాలు పెట్టండి అలానే. 5 మినిట్స్ తర్వాత చూడండి అయిపోయినట్టే. కాకరకాయ పులుసు యమ్మీ టేస్ట్. సో ముక్క ఉడికిందో లేదో టెస్టింగ్ అనమాట అది. అలా ముక్క ఉడికిందా, వంట అయిపోయినట్టే. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వెళ్ళి తినేయండి. చాలా బాగుంటుందండి. నేను అదిగోండి పని కట్టుకొని మరి
పులుసుని ఎలా తింటున్నానో కూడా వీడియో పెట్టాను. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సిరి వంటలు, మా అమ్మ చేతి వంటకాలు.